నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి, క్లినికల్ డైరెక్టర్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. సో, ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి ప్రెగ్నెన్సీలో ఫాస్టింగ్ అనేది సేఫా? కాదా? ఒకవేళ చేసినా గానీ ఎటువంటి మెజర్స్ అనేవి తీసుకోవాలి అని ఇవాళ డిస్కస్ చేద్దాం. సో, బేసిక్‌గా ఫాస్టింగ్ చాలా రీజన్స్‌కి చేస్తుంటారు. కొంతమంది ఏంటంటే డైట్ కోసం చేస్తుంటారు. ఇంకొంతమంది రిలీజియస్ ప్రాక్టీసెస్ కోసం చేస్తుంటారు. బీ ఇట్ హిందూస్, ముస్లిమ్స్ ఎవరైనా గానీ వాళ్ళ రిలీజన్‌లో ఫాస్టింగ్ అనేది ఒక ఆచారం ఉంటుంది కాబట్టి కూడా కొంతమంది చేస్తుంటారు. సో, అది ప్రెగ్నెన్సీలో ఎంతవరకి సేఫ్. సో, బేసిక్‌గా ఫాస్టింగ్ వల్ల ఏంటి అనంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఫాల్ అవుతాయి. సో, దీనివల్ల ఏంటి అంటే మనకి ప్రెగ్నెన్సీలో హీమోడైల్యూషన్ అంటే బ్లడ్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో, దానికి అడిక్వేట్ హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేయాలి. సో, ఫాస్టింగ్ వల్ల ఏంటి అంటే కొందరు వాటర్ కూడా తీసుకోకపోవడం వల్ల డీహైడ్రేషన్‌కి లోనవుతారు. సో, డీహైడ్రేషన్‌కి లోనవ్వడం వల్ల బేసిక్‌గా బేబీకి రిస్క్స్ అనేవి ఉంటాయి. మెయిన్‌గా ఏంటి అనంటే మదర్ డీహైడ్రేట్ అయితే మనకి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది సరిగ్గా ఫార్మ్ అవ్వకపోవడం వల్ల బేబీకి పొటెన్షియల్ హజార్డ్స్ అనేవి ఉంటాయి. సో, ఏంటి అనంటే బేబీ వెయిట్ తక్కువగా పుట్టడము, ప్రీటర్మ్ డెలివరీ అవ్వడము అండ్ బేబీ మెంటల్లీ ఇంపైర్‌మెంట్ అవ్వడము ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. అండ్ దాంతో పాటు ఏంటి అంటే మెయిన్‌గా మనం తీసుకోవాల్సిన ఫుడ్‌లో డైలీ అందాల్సిన న్యూట్రియంట్స్ గానీ, మినరల్స్ గానీ ఇవన్నీ మైక్రో మినరల్స్ గానీ ఇవన్నీ అందకపోవడం వల్ల గూడా మదర్ హెల్త్ పైన సీరియస్ హెల్త్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఇంకా ఏమవుతుందంటే మదర్స్ తొందరగా టయర్డ్ అయిపోవడం వల్ల ఫాటీగ్ వచ్చేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోకపోవడము ఇవన్నీ అవుతాయన్నమాట. అండ్ డీహైడ్రేషన్ వల్ల కొంతమందికి ఏంటంటే కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ గూడా వస్తాయి. ప్రెగ్నెన్సీలో యాస్ సచ్ కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ ఉంటాయి. అది ఇంకా డీహైడ్రేట్ అవ్వడం వల్ల ఇంకా అగ్రవేట్ అవుతుంది. అండ్ డీహైడ్రేషన్ వల్ల మెయిన్‌గా బాడీ పెయిన్స్, మసిల్ క్రాంప్స్, హెడేక్ ఇట్లాంటి సింప్టమ్స్ గూడా మదర్స్ ఫేస్ చేయొచ్చు. సో, బేసిక్‌గా ఎటువంటి ఫాస్టింగ్ చేషినా గానీ హైడ్రేషన్ అనేది అడిక్వేట్‌గా మెయింటైన్ చేసి అండ్ ఫాస్టర్ బ్రేక్ టైమ్ అంటే ఏంటంటే తొందరగా ఫాస్టింగ్ బ్రేక్ చేసేటట్టుగా చూసుకోవడం బెటర్ ఆప్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ. అదే నార్మల్ ప్రెగ్నెంట్ లేనప్పుడు అది వేరే మాట గానీ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మాత్రం ఈ ఫాస్టింగ్ పీరియడ్స్ అనేవి మనము తగ్గించుకోవాలి. అంటే డ్యూరేషన్ తగ్గించుకొని తొందరగా ఫాస్ట్ అనేది బ్రేక్ చేసేటట్టు చూడాలి. అండ్ రంజాన్ మంత్స్‌లో కూడా లైక్ ప్రెగ్నెంట్ వుమెన్ అనేది ఫాస్టింగ్ చేయకపోవడమే బెటర్ అడ్వైస్. ఎందుకు అనంటే ఈ పొటెన్షియల్ హజార్డ్స్ ఉంటాయి. బేబీకి కూడా రిస్క్ ఉంటుంది గాబట్టి ఫాస్టింగ్ అనేది యాస్ మచ్ యాస్ పాసిబుల్ అవాయిడ్ చేయడం బెటర్ ఆప్షన్ అనమాట. సో, ఇంకా దీని గురించి వివరాలు తెలుసుకోవాలన్నా గానీ ఫీల్ ఫ్రీ టు విజిట్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. అలాగే తప్పక మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థాంక్ యూ.